నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు సుఖీభావలో మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వాడకంతో పొంచి ఉన్న అనర్థాలు, నొప్పి నివారణి మందుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. కాల్లో ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కావచ్చు, నడుం నొప్పి కావచ్చు, మోకాళ్ల నొప్పులు కావచ్చు, చివరికి ప్రాణాలు తోడేసే క్యాన్సర్ నొప్పి కూడా కావచ్చు. నొప్పి అనేది గుండెల్లో గుణపాలు గుచ్చినట్లుగా మనిషిని విలవిల్లాడేలా చేస్తుంది. ఇలాంటప్పుడు మనలో చాలా మంది ఉపశమనం కోసం నొప్పి నివారణి మందులకు అలవాటు పడుతూ ఉంటారు. తమకు తామే సొంతంగా పెయిన్ కిల్లర్స్ ను కొని వాడేస్తూ ఉంటారు. నిజానికి పెయిన్ కిల్లర్స్ అనేవి రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి. సరిగ్గా వాడుకుంటే నొప్పి నుంచి ఉపశమనాన్నిస్తాయి. కానీ మితిమీరి వాడితే మాత్రం రకరకాల అనర్థాలతో పాటు చివరికి ప్రాణాపాయాన్ని సైతం తెచ్చిపెట్టగలవు. నొప్పి నివారణి మందుల వాడకం గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నొప్పి, బాధ మన ఒంటిని పచ్చి పుండులాగా మార్చేస్తాయి. గుండెల్లో గుణపాలు దించినట్లుగా మన ప్రాణాల్ని తోడేస్తాయి. ఎవరైనా మనల్ని సరదాగా గిల్లినప్పుడు, పొరపాటున కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు చురుక్కుమనే నొప్పి కొద్దిసేపు మనల్ని విలవిల్లాడిపోయేలా చేస్తుంది. ఇక రోజంతా గంటల తరబడి పనిచేసినప్పుడైతే ఒంట్లోని కండరాలన్నీ తీవ్రమైన నొప్పులతో బాధపడతాయి. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినప్పుడు, వయసుతో పాటు మోకీళ్లు అరిగిపోయినప్పుడు, వెన్నులో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు భరించలేని నొప్పి నిత్యం మనకి నరకాన్ని చూపిస్తుంటుంది. ఇదిగో ఇలాంటప్పుడే పెయిన్ కిల్లర్స్ అనేవి మనకు వరప్రసాదాల్లాగా కనిపిస్తాయి. ఒక్క మాత్ర వేసుకుంటే చాలు, చేత్తో తీసేసినట్టుగా నొప్పి ఇట్టే మాయమైపోతుంది. శరీరమంతా తేలిగ్గా ప్రశాంతంగా మారిపోతుంది. నొప్పి నివారణి మాత్రలకు ఉన్న ఈ అద్భుతమైన గుణమే నేడు మనలో చాలా మందిని వాటికి బానిసలుగా మార్చేస్తోంది. మానవాళికి వచ్చే జబ్బుల్లో అతి ముఖ్యమైన సిమ్టమ్, లక్షణం నొప్పి. నొప్పి నుంచి ప్రతి వ్యక్తి కూడా రిలీఫ్ను కోరుకుంటూ ఉంటాడు. అందుకే ప్రపంచంలో అమ్ముడయ్యే మందుల్లో అత్యధిక శాతం పెయిన్ కిల్లర్సే. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం ఈ పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పిని హరించే మందుల ద్వారా ప్రదేశంలో జరుగుతుంది. మన దేశంలో కూడా ఈ నొప్పి మందులు చాలా విరివిగా చాలామంది ఇష్టం ఉన్నట్టు వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మందులు మన దేశంలో ప్రిస్క్రిప్షన్ లేకుండానే, అంటే డాక్టర్ మందుల చీటీ లేకుండా దొరుకుతుంటాయి. దానివల్ల చాలామంది వీటిని అబ్యూజ్ అంటే అవసరం లేకుండా కూడా వాడుతున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ సాధారణంగా సైక్లోఆక్సిజనేజ్ అనే ఎంజైమ్ మీద పనిచేస్తాయి. ఈ ఎంజైమ్ మన కణజాలంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్ని అంటే రసాయనాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా నొప్పి కలగాలంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉండాలి, అంటే కణజాలంలో వాపు ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫ్లమేషన్కి కారణం ప్రోస్టాగ్లాండిన్సే. అయితే ఈ సైక్లోఆక్సిజనేజ్ ఎంజైమ్ పనిచేయనప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి కావు, కాబట్టి నొప్పి తగ్గుతుంది. అందుకే చాలా పెయిన్ కిల్లర్స్ ఈ సైక్లోఆక్సిజనేజ్ ఆర్ సిఓఎక్స్ కాక్స్ అనే ఎంజైమ్ మీద పనిచేయడం వల్ల నొప్పిని తగ్గిస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరాల వంటి సాధారణ సమస్యలకు మనం తరచూ వేసుకునే యాంటీబయాటిక్ మందుల్లాగే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడకం కూడా చాలా సాధారణ విషయంగా మారిపోయింది. కొద్దిగా తలనొప్పిగా అనిపించినా, ఒళ్ళు పులిసినట్టుగా అనిపించినా, కండరాలు నొప్పులుగా ఉన్నా, మోకాళ్ల నొప్పులు, నడుములో నొప్పి బాధిస్తున్నా వెంటనే ఇబుప్రోఫెన్, ఆస్ప్రిన్, పారాసెటమాల్, నిమ్స్లాయిడ్, డైక్లోఫినాక్ వంటి ఏదో ఒకటి పెయిన్ కిల్లర్ వెంటనే వేసేసుకుంటున్నాం. అప్పటికప్పుడు నొప్పి నుంచి అవి మంచి ఉపశమనాన్ని ఇస్తుండటంతో మనలో చాలామంది నొప్పులు బాధించిన ప్రతిసారి ఈ నొప్పి నివారణి మందుల్ని వేసుకోవడానికి అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్య సమస్యలకు డాక్టర్ దగ్గరికి వెళ్లే ఓపిక లేక ఇంట్లో అందుబాటులో ఉన్నవో లేక పక్కింట్లో అరువు తెచ్చుకునో
లేదంటే వీధి చివరలో ఉండే మందుల షాపులోనో కొనుక్కొని నొప్పి మందుల్ని చాలా తరచుగా వాడేస్తున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చాలా పెయిన్ కిల్లర్స్ కొంతమంది కొంచెం పెయిన్కి కూడా వాడుతూ ఉంటారు. చాలామందికి నొప్పి తట్టుకునే తత్వం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు నొప్పి పూర్తిగా పోవడం వల్ల చాలా హాయిగా ఫీల్ అవుతుంటారు. కొన్ని పెయిన్ కిల్లర్స్లో అడిక్ట్ అంటే అలవాటు అయ్యే ధోరణి ఉంటుంది. ఉదాహరణకు టెమడాల్ లాంటి మందు కానివ్వండి, పెథిలిన్ మందు కానివ్వండి, మార్ఫిన్ మందు కానివ్వండి, వాటిలో చాలా తొందరగా వ్యక్తి పెంటజోసిన్ అని 14 అంటాం ఇంజెక్షన్, వీటికి చాలా తొందరగా బానిసే అవకాశం ఉంది. ఇవి కాకుండా మామూలుగా వాడే పెయిన్ కిల్లర్స్ అంటే సాలిసిలేట్స్, ఐబుప్రూఫెన్ లాంటి మందులకు కూడా కొంతమంది అలవాటు అవుతుంటారు. ఎందుకంటే ఆ మందులు వేసుకుంటే వాళ్ళ పనులు వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు, నొప్పులు ఉండవు, అదేవిధంగా ఎంతో ఫ్రీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. కాబట్టి వాటికి అలవాటు అయిపోతుంటారు. ఆ విధంగా చాలామంది వారికి వారే అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ నొప్పి మందులు వేసుకొని కొన్ని అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు. మందులనేవి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. పరిమితుల మేరకు వాడుకుంటే మందులు మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మితిమీరి వాడితే మన పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. పెయిన్ కిల్లర్స్ కూడా ఇందుకు మినహాయింపేం కాదు. నిజానికి మిగతా మాత్రలతో పోలిస్తే వీటితోనే మనకు ముప్పు ఎక్కువ. నొప్పి నివారణ మందులు పేరుకు తగినట్లు వెంటనే నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే వీటిని మోతాదుకు మించి వాడితే మాత్రం మన శరీరంలో ఎన్నో రకాల దుష్పరిణామాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పొట్టలోని లోపలి మ్యూకోజా పొరలు దెబ్బతిని చిరుగులు ఏర్పడే ప్రమాదం ఉంది. రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి నాళాలు దెబ్బతిని లోపలే రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితిలో కొంతమందికి మేజర్ సర్జరీలు కూడా అవసరం కావచ్చు. పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు చాలా తరచుగా మనకి వినపడే సిమ్టమ్ లేదా సైడ్ ఎఫెక్ట్ కడుపు నొప్పి. చాలామంది ఈ పెయిన్ కిల్లర్స్ని వాళ్ళు ఏమి తినకుండానే పరిగెప్పుని వేసుకుంటారు. దానివల్ల పొట్టలో ఉండే సున్నితమైన ఈ మెంబ్రెయిన్ ఒక్కొక్కసారి చెదిరిపోయి అల్సరు నిర్వహించ అయ్యి రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఇందాక చెప్పినట్టు ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని ఆపేస్తాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ కూడా చాలా ముఖ్యమైన పని మన జీర్ణాశయంలో చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ మన స్టమక్లో ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ని కాపాడుతూ ఉంటాయి అల్సర్స్ రాకుండా. ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్లు ఆగిపోయి అక్కడ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల చాలామంది కూడా అధిక రక్తస్రావం జరిగి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు తప్పకుండా ఏదైనా తిన్న తర్వాతనే వేసుకోవాలి. అది కాకుండా ఇంతకుముందే అల్సర్స్ ఉన్నవాళ్ళు అంటే పెప్టికల్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఈసోఫేజిస్ అంటే హార్ట్ బర్న్ ఎసిటీ ఉన్నవాళ్ళు కూడా ఈ మందులు వేసుకోకపోతేనే మంచిది. అది కాకుండా కొంతమందికి ఇతర మందులు కూడా వాడుతూ ఉంటారు. ఉదాహరణకు కొన్ని జబ్బులు స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది గుండె జబ్బు ఉన్న వాళ్ళు యాస్పిన్ వాడుతుంటారు. వారికి ఆల్రెడీ లోపల పొట్టలో అల్సర్స్ ఉండొచ్చు. అటువంటి వారు ఈ మందులు వేసుకున్నప్పుడు అల్సర్స్ ఎక్కువైపోయి రక్తస్రావం బాగా జరిగే అవకాశం ఉంది. కొంతమందికి మలంలో ఈ రక్తం వచ్చి నల్లగా ఈ మలం కనపడుతూ ఉంటుంది. సో చాలామంది ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల క్రమక్రమంగా కొంచెం రక్తం తగ్గిపోయి ఎనీమియా అంటే రక్తహీనతకు కూడా లోనవుతూ ఉంటారు. సో పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఈ సిమ్టమ్స్ అంటే అల్సర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఏదైనా నొప్పి వచ్చినప్పుడు అంటే పెయిన్ కిల్లర్స్ వాడి నొప్పి రాగానే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించే పెయిన్ కిల్లర్స్ వాడకంలోనూ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనలో చాలా మంది నొప్పి నివారణ మందుల్ని మాత్రమే మింగుతూ ఉంటారు. నిజానికి నొప్పి నివారణ మాత్రలతో పాటు పొట్టలో మంటను తగ్గించే మందుల్ని కూడా కలిపి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. నొప్పి నివారణ మందుల వాడకం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీలు విఫలం కావడానికి హై బీపీని మనం ప్రధాన కారణంగా చెప్పుకుంటాం. కానీ హై బీపీతో పాటు మనలో చాలామందికి అంతగా తెలియని మరొక ప్రధానమైన కారణం మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వాడకం. నొప్పి నివారణలను అతిగా వాడుతున్నప్పుడు కిడ్నీల వడపోత సామర్థ్యం క్రమంగా సన్నగిల్లిపోతుంది. దీంతో రక్తపోటు క్రమంగా కొండెక్కిపోతూ చివరికి కిడ్నీలు కుప్పకూలిపోతాయి. అంతేకాదు
నొప్పి నివారణి మందులతో మనకు ప్రాణాధారమైన గుండెకు కూడా ముప్పు పెరుగుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ను తరచుగా వాడుతున్న వారిలో గుండె కొట్టుకునే తీరులో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఏర్పడి చివరికి గుండెపోటుకు కూడా దారితీస్తున్నట్లు డెన్మార్క్ పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికే గుండె జబ్బులున్న వాళ్లు డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడే వారిలో మనం తరచుగా చూసే సమస్య మూత్రపిండాల సమస్య. పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్స్ మీద పనిచేస్తాయి కాబట్టి ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు కిడ్నీలో ఉండే రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. దానివల్ల కిడ్నీస్ దెబ్బతిని పేషెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మూత్రపిండాల వ్యవస్థ పనిచేసే వ్యవస్థ దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇతర మందులు వాడేవాడు, ఉదాహరణకు చాలామంది రక్తపోటు ఉన్నవారు ఏసీ ఇన్హిబిటర్స్ వాడుతుంటారు, అంటే ఎన్లాపిల్ కానివ్వండి, ర్యాపిల్ కానివ్వండి. అటువంటి మందులు వాడినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడితే ఆ రెండింటి యాక్షన్ వల్ల కిడ్నీస్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు బీపీ మందులు వాడేటప్పుడు తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే మీరు సరైన పెయిన్ కిల్లర్ వాడుతూ ఉండాలి. అది కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు మన రక్తంలో సోడియం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కిడ్నీస్ నుంచి వెళ్ళే సోడియంని ఈ పెయిన్ కిల్లర్స్ ఆపుతాయి కాబట్టి సోడియం రిటెన్షన్ అంటాము, సోడియం మిగిలిపోతుంది రక్తంలో. దానివల్ల కాళ్ళ వాపు వచ్చే అవకాశం ఎక్కువ. వీటి ద్వారా పేషెంట్ యొక్క బీపీ కూడా ఎక్కువ అవకాశం ఉంది. పెయిన్ కిల్లర్స్ సైక్లోఆక్సిజనేజ్ COX 1 and 2 అంటే COX 1 and 2 ఇన్హిబిటర్ అనే ఎంజైమ్ మీద పనిచేస్తుంటాయి కాబట్టి ఈ రక్తం గడ్డగట్టే వ్యవస్థ ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా COX 2 అంటే COX 2 ఇన్హిబిటర్స్ అనే మందులు ఉంటాయి. ఈ మందులు వాడటం వల్ల పేషెంట్స్కి చాలామందికి కూడా రక్తపోటు, అదేవిధంగా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నట్టుగా చాలా ప్రశ్న తెలియదు కాబట్టి చాలా దేశాల్లో ఈ మందుల్ని తగ్గించలేదు, బ్యాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా రోఫ్కాక్స్ అనే మందుని 2004లోనే బ్యాన్ చేశారు అన్ని దేశాల్లోనూ, మార్కెట్లో విత్డ్రా చేసుకున్నారు. అదేవిధంగా ఇతర కాక్స్ ఇన్హిబిటర్స్ కూడా చాలామంది విత్డ్రా చేసుకున్నారు దేశాలు. కొన్ని దేశాల్లో కొన్ని పరిమితమైన పరిస్థితులు మాత్రమే ఈ మందులు వాడుతున్నారు. ఈ కాక్స్ ఇన్హిబిటర్స్లో మన దేశంలో చాలామంది ఎక్కువగా నిమెస్లైడ్ వాడుతూ ఉంటారు. పిల్లలను పెద్దలను జ్వరం వచ్చినా సరే, నొప్పి ఉన్నా సరే చాలా విరివిగా మెడికల్ షాప్లో కొనుక్కొని నిమెస్లైడ్ వాడుతూ ఉంటారు. నిజానికి నిమెస్లైడ్ చాలా ప్రమాదకరమైన మందు. దీనివల్ల ఎంతోమందికి లివర్ చెడిపోయి చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకే చాలా దేశాల్లో ఈ మందుని నిషేధించారు. కానీ దురదృష్టం కొద్దీ మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంకా ఈ మందు లభ్యమవుతుంది. దయచేసి ఈ మందు మీరు వాడకూడదు. అదేవిధంగా పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఫోటో సెన్సిటివిటీ అంటే మనం బయటికి ఎండకు వెళ్ళినప్పుడు ఈ ఎండ వల్ల చాలా నల్లగా మన చర్మం నల్లగా మారుతుంది. కొంతమంది నల్లని మచ్చలు మొహం మీద, ఒంటి మీద కూడా రావచ్చు. అదేవిధంగా కొన్ని పరిశ్రమలు తెలియదంటే పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కొంతమందిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మగవారిలో నపుంసకత్వం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇన్సిడెన్స్ తక్కువైనా సరే కొంతమందిలో ఈ సైడ్ ఎఫెక్ట్ కనపడే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, ముఖ్యంగా లాస్ట్ ట్రైమెస్టర్లో వాడకూడదు. మనలో చాలా మందికి ఎప్పటివో పాతకాలపు మందుల్ని వాడే అలవాటు నేటికీ కొనసాగుతూ ఉంటుంది. నొప్పి మందుల విషయంలోనూ ఈ అలవాటు కనిపిస్తుంటుంది. ఏదో నొప్పికి ఎప్పుడో డాక్టర్ గారు రాసిచ్చిన ఐబుప్రోఫెన్, డైక్లోఫినాక్, నిమ్సులాయిడ్ వంటి మాత్రల్ని ఇప్పటికీ చాలామంది వాడుతుంటారు. నిజానికి వాటితో వచ్చి పడుతున్న దుష్ఫలితాలను దృష్టిలో ఉంచుకుని చాలా కాలం కిందటే వాటి వాడకాన్ని నిషేధించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు, జబ్బుల తీరుతెన్నులు, చికిత్సా విధానాల్లో నాటికి నేటికి చాలా మార్పులే వచ్చాయి. కాబట్టి ఎప్పుడో డాక్టర్లు చెప్పిన మందులు ఇప్పుడు వాడడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. పైగా ఆర్థరైటిస్, స్పాండియోలైటిస్, ఆస్టియోఫోరోసిస్, క్యాన్సర్ వంటి మందుల్లో కొత్త రకాలు కూడా వచ్చాయి. అందుకే మునుపెన్నడో పేర్కొన్న మందులు డాక్టర్లను సంప్రదించకుండా వాటిని అదే పనిగా వాడడం మంచిది కాదు. ముఖ్యంగా నొప్పి నివారణ మందుల విషయంలో ఈ జాగ్రత్త మరీ అవసరం. పెయిన్ కిల్లర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడితే ఇది చాలా సురక్షితం. అది కాకుండా మీరు వాడే మందులు ఏమిటో కూడా డాక్టర్ చెప్పాలి. ఉదాహరణకు బీపీకి మందులు వాడుతుంటే అవి చెప్తూ ఉండాలి. స్టెరాయిడ్స్ వాడితే వాటి వివరాలు మీ డాక్టర్ చెప్పాలి. అప్పుడు ఆ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలో వద్దో వాళ్ళు నిర్ణయిస్తారు. ఎప్పుడైనా పెయిన్ కిల్లర్ వాడినప్పుడు ఇచ్చిన మోతాదులోనే వాడండి. అంటే రోజుకు 2 సార్లు వాడండి, ఎక్కువ వాడకూడదు. నొప్పి ఎక్కువ ఉంది కానీ మీరు ఎక్కువసార్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
అదేవిధంగా చెప్పిన కాల పరిమితి అంటే 5 రోజులు అంటే 5 రోజులే వాడండి. కొంతమంది అదే ప్రిస్క్రిప్షన్ పట్టుకొని అదే మందుల చీటీతో జీవితాంతం మందులు వాడుతూ ఉంటారు. దానివల్ల చాలా ప్రమాదం. అది కాకుండా వేరే వాళ్ళ పెయిన్ కిల్లర్స్ మీరు వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ 2-3 రకాలు కలిపి వాడకూడదు. పెయిన్ కిల్లర్ వాడినప్పుడు తప్పకుండా మీరు భోజనం తర్వాతనే ఆ మందులు వేసుకోవాలి. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, ఉదాహరణ కడుపులో మంట వచ్చినా లేదా మీ కాళ్ళు వాచినా బీపీ ఎక్కువైనా వెంటనే మందు ఆపి డాక్టర్ని సంప్రదించండి. ఈవేళ ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక్కరైనా హై బీపీతో బాధపడుతున్న వాళ్ళు ఉంటున్నారు. ఇలాంటప్పుడు చాలా మంది హై బీపీ మందులతో పాటు పెయిన్ కిల్లర్స్ ను కూడా కలిపి వాడేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అంటారు డాక్టర్లు. హై బీపీతో బాధపడే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటికే హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్క నొప్పి నివారణి మాత్రతో వీరికి తీవ్ర ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలుంటాయి. హై బీపీకి మందులు వాడేవాళ్లు నొప్పి నివారణి మందుల్ని వేసుకున్నప్పుడు అవి రక్తపోటు మందులతో ప్రతిచర్యల్ని జరిపి ప్రమాదకర సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిజానికి బ్రూఫెన్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్ వంటి నొప్పి నివారణి మందుల్ని వేసుకున్నప్పుడు ఛాతీలో మంట రాకుండా ఒమేజ్ వంటి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ మాత్రల్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే దుకాణాల్లో సొంతంగా మందులు కొనుక్కొని వేసుకునే వారికి ఈ విషయం తెలియకపోవడం వల్ల చేజేతుల ముప్పును కొని తెచ్చుకుంటున్నారు. దీర్ఘకాలిక జబ్బులు, ఉదాహరణకు రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బు ఉన్నవారు, అదేవిధంగా స్ట్రోక్ అంటే పెరాలిసిస్ వచ్చిన వారు కూడా ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది బీపీ ఉన్న పేషెంట్స్లో పెయిన్ కిల్లర్స్ వల్ల బీపీ ఎక్కువ అవుతుంది. బీపీ ఉన్న పేషెంట్స్లో బీపీ కంట్రోల్ లేకపోతే కిడ్నీ పాడవుతుంది. అటువంటి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ ఇంకా తొందరగా పాడే అవకాశం ఉంది. కాబట్టి మీరు బీపీని కంట్రోల్లో ఉంచుకొని కిడ్నీ పరీక్ష చేయించుకొని అవి బాగా ఉంటేనే డాక్టర్ సలహా మేరకు మీరు పెయిన్ కిల్లర్స్ వాడాలి. అదేవిధంగా COX-2 ఇన్హిబిటర్స్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ COX-2 ఇన్హిబిటర్స్ అనే పెయిన్ కిల్లర్స్ మీరు వాడకూడదు గుండె జబ్బు ఉన్నవాళ్ళు. అదేవిధంగా కొన్ని పెయిన్ కిల్లర్స్ వల్ల కొంతమంది ఆస్తమా వస్తుంది. పెయిన్ కిల్లర్స్ వల్ల ఆస్తమా లేని వాళ్ళకి ఆస్తమా రావచ్చు. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ బ్రాంకిల్ ఆస్తమా చాలా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి బ్రాంకిల్ ఆస్తమా ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అసలు వాడకూడదు. అదేవిధంగా స్ట్రోక్ ఉన్న వాళ్ళు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది మన నానుడి. ఏదైనా సరే అతిగా వాడితే అనర్థం తప్పదని దీని అర్థం. పెయిన్ కిల్లర్స్ వాడకంలో ఇది 100కి 100 వర్తిస్తుంది. మనల్ని అంతులేని వేదనకు గురిచేసి నొప్పిని ఇట్టే మాయం చేసే ఈ అమృత గుళికల్ని మనం ఎప్పుడూ మితంగానే, అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంతంగా కొనుక్కొని వాడడం అంటే మన ప్రాణాల్ని పణంగా పెట్టడమేనని గుర్తుంచుకోవాలి. ఇక నొప్పి నివారణి మందుల్ని తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పరగడుపున, ఖాళీ కడుపుతోనూ తీసుకోకూడదు. మందుల్ని వేసుకున్న తరువాత సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగాలి. ఎక్కువ రోజులు వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు నొప్పి మందులతో పొంచి ఉన్న సమస్యల్ని చాలా వరకు తగ్గిస్తాయి. మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వాడకంతో పొంచి ఉన్న అనర్థాలు, నొప్పి నివారణి మందుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.